అంతర్జాతీయ స్థాయిలో అమెరికా నాసా వారి ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ నిర్వహించిన ఐఎస్డిఐసి కాన్ఫరెన్స్ కు ప్రపంచం నలుమూలల నుంచి సుమారు 30 దేశాలకు చెందిన అనేక వందల మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 167 మంది శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులే ఉన్నారని శ్రీ చైతన్య స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ శ్రీమతి సీమ తెలిపారు. ప్రపంచంలో ఏ ఇతర విద్యాసంస్థ నుంచి ఇంత ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు కాన్ఫరెన్స్ కు ఎంపిక కాలేదన్నారు. ఇటీవల అమెరికా నాసా వారి ఆధ్వర్యంలో ఎన్ఎస్ఎస్ నిర్వహించిన స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ లో ఒక్క భారతదేశం నుండే 28,000 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అయితే ఒక్క శ్రీ చైతన్య మాత్రమే అంతర్జాతీయ స్థాయిలో 636 మంది విద్యార్థుల భాగస్వామ్యంతో 62 విన్నింగ్ ప్రాజెక్టులు గెలుచుకుందన్నారు. వరుసగా 11వసారి వరల్డ్ నెంబర్ 1 గా వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిందని తెలిపారు. ఇప్పుడు నాసా అరేంజ్ చేసిన కాన్ఫరెన్స్కి వెళ్ళి అక్కడ సైంటిస్టులకి, అక్కడ ఆస్ట్రోనాట్స్కి, అక్కడ ఇంపార్టెంట్ ఎమినెంట్ పీపుల్కి ప్రజెంట్ చేయాలంటే ఎంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కావాలి, ఎంత గట్స్ కావాలో మీరే ఆలోచించండి. నేను ఈ ఏజ్లో ఉన్నప్పుడైతే ఇది చేయలేకపోయేదాన్ని, నాకు 100% తెలుసు. వీళ్ళ ప్రజెంటేషన్ విన్నాక మీరు చేయగలిగారో లేదో మీరు ఆలోచించుకోండి. రిలీజ్ అయిన నీట్ చూస్తే 9 స్టూడెంట్స్ టాప్ మార్క్లో ఉన్నారని, 9 ఫస్ట్ ర్యాంక్స్ విత్ 720 on 720 మార్క్స్. అండ్ ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే, మీకు తెలుసు నీట్ కాంట్రవర్సీలో ఉందని చెప్పి, ఈ 9 స్టూడెంట్స్ కాంట్రవర్సీ ఫ్రీ స్టూడెంట్స్. దీస్ ఆర్ ఆల్ కాంట్రవర్సీస్ ఫ్రీ స్టూడెంట్స్ అండ్ దే ఆర్ శ్రీ చైతన్య స్టూడెంట్స్. అండ్ 22,000 స్టూడెంట్స్ క్వాలిఫై అయితే దాంట్లో గ్యారంటీడ్గా 9,200 స్టూడెంట్స్కి అట్లీస్ట్ 9,200 స్టూడెంట్స్కి మెడికల్ సీట్ వస్తుందండి. సో కేవలం ఒక సంవత్సరంలోనే 9,200 డాక్టర్స్ని ప్రొడ్యూస్ చేసింది శ్రీ చైతన్య. అలాగే మీరు ఐఐటి అడ్వాన్స్ రిజల్ట్ తీసుకుంటే 5 out of top 10. Imagine 5 out of top 10 in the country belongs to Sri Chaitanya. No other institute can beat this feat. మీరు ఎడ్యుకేషన్ రిపోర్టర్స్, మీకు తెలిసిన విషయమే, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 5 out of top 10 is unmatched feat. అలాగే లాస్ట్ ఇయర్ we have 3 ones. ఫస్ట్ ఇన్ మెయిన్స్, ఫస్ట్ ఇన్ అడ్వాన్స్డ్ అండ్ ఫస్ట్ ఇన్ నీ. అది కూడా అన్పారలల్ ఫీట్ అండి, ఎవరికి సాధ్యం అవ్వదు. రేపొద్దున ఎవరికైనా సాధ్యమైతే మళ్ళీ శ్రీ చైతన్యనే అవ్వాలి.